లైవ్ షోకి తిరిగి స్వాగతం. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించేందుకు టీఆర్ఎస్ భయపడుతోందన్న టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యలు సమర్థిస్తారా అంటే 75% మంది అవునని, 20% మంది కాదంటున్నారు. ఇక మళ్ళొకసారి రమేష్ బాబు గారు చెప్పండి, ఇప్పుడు ఈ నాయకులందరూ మాట్లాడారు కదా, మీకు ఏమైనా భరోసా వచ్చిందా? మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వానికి మీకు బాధ్యత లేదా అని అడుగుతున్నారు రాజ్కుమార్ గారు, మీరేమంటారు? లేదండి, ఖచ్చితంగా ప్రభుత్వాలకు కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు కావచ్చు, లేదంటే ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలకు కావచ్చు, తప్పకుండా దీంట్లో మరి బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి రాజకీయ ఎన్నికలకు ముందు, ఎలక్షన్స్కు ముందు మరి రకరకాల హామీలు ఇచ్చేసి ప్రజలకు న్యాయం చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పేసి వచ్చినటువంటి అధికార పార్టీ వారు కావచ్చు, లేదంటే అధికారం కోల్పోయిన వారు కావచ్చు, ఈరోజు ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి దాని గురించి అసలు స్పందన లేదు. ఏ ఒక్క నాయకుడు కూడా ఇప్పటి వరకు కనీసం ఖండించడం లేదు, వాళ్ళ కుటుంబాలని పరామర్శించడం లేదు, కనీసం వారికి సానుభూతి తెలిపి వారి కుటుంబాలకి ఏ రకమైనటువంటి ఆర్థిక సహాయాన్ని కూడా అందించలేదు. అది మరి అధికార ప్రభుత్వం బాధ్యత కాదండి? మరి అది ప్రతిపక్ష పార్టీల బాధ్యత కాదండి? మరి ప్రజల సమస్యలను పరిష్కరించేటువంటి బాధ్యత వారికి లేదండి? ఈరోజు చిన్న చిన్న వాటికి స్పందిస్తున్నారు, చిన్న నేరాలు చేసిన వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడుతున్నారు. మరి ఇది ఒక పెద్ద ఆర్థిక పరమైనటువంటి ఒక పెద్ద కుంభకోణం. మరి అలాంటి ఇంత పెద్ద స్కాము దేశంలోనే 7 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యవహారము. మరి దీని మీద ఏ ఒక్కరు కూడా స్పందించకపోవడం నిజంగా విచారకరము. దీంట్లో కొందరు ఆరోపిస్తున్నట్టుగా తప్పకుండా మరి వారికి ఏదో సంబంధం ఉంటుంది కాబట్టి వారి స్పందన అనేది లేదని చెప్పేసి మేము అనుకుంటున్నాం. సురేష్ కుమార్ గారు, వినియోగదారుల సంఘం నేత. సురేష్ కుమార్ గారు నమస్కారం, మాట్లాడండి సార్. మేము ఏమంటున్నామంటే చెప్పండి, ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులంతా ఒకటే సార్. ఇక్కడ తెలంగాణ గానీ ఆంధ్ర అనేది ఎక్కడా లేదు సార్. కరెక్ట్. తర్వాత ఒకటి, సంస్థాగత చర్యలు ఏ ప్రభుత్వము తీసుకోవడం లేదు సార్. మన దౌర్భాగ్యం ఏమంటే ప్రపంచంలో అత్యంత మన వాళ్ళే ఎక్కువ నష్టపోతున్నారు సార్. మన ఆంధ్రప్రదేశ్ లో రోజుకొకటి పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నాయి ఇలాంటివన్నీ. ఓకే, ఇక్కడే కాదండి, వెస్ట్ బెంగాల్లో శారదా స్కామ్ అని, రోజ్ వ్యాలీ స్కామ్ అని 2-3 జరిగినాయి. అక్కడ కూడా కొన్ని వేల మంది నష్టపోయారు. ఓకే, అయితే ఎక్కడ కూడా నష్టపోకూడదు. ఇక్కడ కూడా ఇది కొత్త కాదు, ఇక్కడ కూడా కొత్త కాదు. వేలాది మంది, లక్షలాది మంది ఏడ్చినారు, ఆత్మహత్యలు చేస్తున్నారు. రైట్, రాజ్కుమార్ గారు మాట్లాడండి, మీరు చెప్పండి. ఇప్పుడు వారు అన్నది బాధ్యత లేదా అని అడుగుతున్నారండి. నేను అన్నది బాధ్యత అంటే ఈ లొసుగుల్లో బాధ్యత లేదు, దాంతో మాకు సంబంధం లేదు. ఈ మోసంలో మాకు బాధ్యత లేదు, ఎవరు మంత్రులు కానీ ఎవరికి కూడా ఎటువంటి సంబంధం లేదు అని చెప్పాను నేను. దాని నుంచి వాళ్ళు చెప్పానే కదా, నెహ్రూ గారు ప్రతిపక్షం తెలియజేసానికి ఒక గొప్ప ఇది ఉంది ఏంటంటే, ఏ చిన్న సమస్య వచ్చినా సరే పెద్ద ఎత్తున రెస్పాండ్ అయ్యేటువంటి గుణం ఉంది కదా. ఇటువంటి గుణం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, అంత రెస్పాండ్ అయ్యే గుణం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ ఇష్యూలు ఎందుకు మాట్లాడలేదు? నేను చెప్పే లోపలే మీరు మధ్యలో ప్రశ్న వేస్తారు, మా అందరికి మాట్లాడుతున్నారు. దాంతో ఏమవుతుందంటే ఆ విషయమే చెప్తుంటే శాంతం చెప్పనైపోతే ఎట్లా? ఇప్పుడు గవర్నమెంట్ కు సంబంధం లేదన్నది ఎక్కడ అంటే, ఈ నష్టపోయిన వాళ్ళ తరఫున చర్య తీసుకోవటంలో సంబంధం నేను అనలేదు. చర్య తీసుకుంటుంది లేదనే చూడాలి కదండి, తెలుసుకోవాలి కదండి. ఇప్పుడు 7 రాష్ట్రాలు అంటున్నారు, తెలంగాణలో 12 లక్షలు అంటున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఇంత అంటున్నారు. అసలు ఎక్కడెక్కడే ఉంది, వాళ్ళకి ఏం అవసరం? ఎంక్వైరీ చేయాలి కదా. ప్రభుత్వం కూడా తప్పనిసరిగా తీసుకుంటది, చర్య తీసుకుంటది. ఎవరైతే నష్టపోయారో వాళ్ళ సాయం చేయడానికి ప్రభుత్వం ముందు ఉంటుంది. అలాగే అన్ని రాష్ట్రాల్లో కూడా అదేనండి, అన్ని రాష్ట్రాలు నేను చెప్పాను కదా. నేను అడిగాను, మీ తెలుగుదేశం పార్టీ ఏ చిన్నది వచ్చినా సరే మంచి అడావుడిగా ప్రకటనలు ఇవ్వటం, స్టేట్మెంట్లు ఇవ్వటం అన్ని చేస్తుంది కదా. దీని మీద ఎందుకు తెలుగుదేశం పార్టీ పరంగా మంత్రులు గాని, ముఖ్యమంత్రి గారు గాని, లేదా టీఆర్ఎస్ వైపు నుంచి ఇక్కడ గాని ఎందుకు మాట్లాడలేదు అన్నదాన్ని సమాజం నేను మాట్లాడుతున్నానండి. మాట్లాడుతున్నామండి ఇప్పటి వరకు. నిన్న మొన్న వాళ్ళు చెప్తున్నారండి, అసలు సబ్జెక్ట్ తెలుసుకోవాలి కదా. పెద్ద వెలుగులోకి రాలేదండి, లేదండి. వారం 10 రోజుల నుంచి ఇది వెలుగులోకి వచ్చింది. చిన్నగా ఏదన్నా ఏమైనా కొనుక్కోవడం మాకు తెలియదు. కొంతమంది వచ్చేసి దీక్షలు చేయటమో లేకపోతే ఆందోళన చేయటమో జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా చర్య తీసుకుంటది, ఆలోచిస్తుంది. 7 రాష్ట్రాల్లో ఫ్యాక్ట్ ఏంటంటే, ఒక రాష్ట్రంలో 10 మంది కస్టమర్లు ఉంటే ఆ రాష్ట్రం అంతా ఉన్నట్టు కాదు. కానీ ఇక్కడ ఎక్కువ
ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో కానీ కర్ణాటకలో కానీ ఎక్కువ కస్టమర్లు అక్కడ అగ్రిగోల్డ్ లో ఉన్నారంట ఎక్కువ మంది. ఎందుకంటే అది కూడా స్లమ్ ఏరియాస్, బాగా బ్యాక్వర్డ్ ఏరియాస్. దాని మీద స్పందించాలి కదా. అక్కడ ఉన్నటువంటి ఒక మంత్రికి అభియోగం ఉన్నప్పుడు ఏ మంత్రికి ఉందని మీరు ఎవరైనా ఐలాండ్ విషయంలో లేదంటే కోస్టల్ ఏరియాలో ఉన్న ఒక మంత్రి ఏంటంటే అది మంత్రి ఇన్వాల్వ్మెంట్ ఉందనేది పత్రికల్లో వచ్చి రాలేదు. రాకపోతే ఎందుకు వచ్చిందండి? తెలియదేమో. దానికి టెండర్ కూడా అగ్రిగోల్డ్ వాళ్ళు ఏంటంటే దానికి ఏంటంటే ఏదో రకంగా టెండర్ కూడా పిలిచి ఏర్పాటు చేద్దామని చూసి ఏంటంటే అది ఎంతో వాల్యూ ఉన్నది, 1000 కోట్లు 1200 కోట్లు వాల్యూ ఉన్నది కూడా 100 కోట్లకి 200 కోట్లు కూడా కుదించుకునే కార్యక్రమానికి సిద్ధంగా ఉన్నారు. చూడండి త్వరలోనే మీకు విజయవాడ మీ ప్రాంతంలో ఉన్నటువంటి దాన్ని డెఫినెట్ గా ఒక మంత్రి కాంట్రాక్ట్ దీనికి ఎవరిని అంటారంటే కాయలున్న చెట్టుకే రాళ్లేస్తారన్నట్టు అధికార పార్టీకి మోరల్ రెస్పాన్సిబిలిటీ అండి. ఇంత పెద్ద మేము ప్రతిపక్షం, మీరు అన్నట్టు ప్రతిపక్షం బాధ్యత ఉంది. ఎంత వరకు ఉంది? మేము ప్రశ్నిస్తే దాకే ఉంటది ప్రతిపక్షానికి. మా చేతులు అధికారం లేదు. అధికార పార్టీ వీళ్ళు మీనమేషాలు లెక్క చేస్తూ అక్కడ అనవసరమైన ప్రాణాలు పెళ్లికని వాళ్ళు అన్నారు. భర్తకు చెప్పకన్నా రూపాయి దాచుకుని పెట్టాం. భర్తకి ఏం జవాబు చెప్పాలి? నిన్న మహిళలు ప్రశ్నించారు. వాళ్ళు భర్తకి ఏం చెప్పాలి? మేము ఏం చేయాలి? మాకు ఆత్మహత్య తప్ప. ఇంకోటి అండి దీంట్లో మెయిన్ ఏంటంటే, ఇంకోటి ఏమైతుందంటే డిపాజిటర్ కన్నా చేసుకున్నారు ఆల్రెడీ. ఇంకెంతమంది చేసుకుంటారో తక్షణం మనం ఆదుకోవాలి. ఇంకోటి ఏంటంటే డిపాజిటర్ల కన్నా ఏజెంట్లు ఉంటారండి, వాళ్ళ మీద ప్రెషర్ ఎక్కువ వచ్చింది. వాళ్ళేంటి నువ్వు కట్టించా మాకు, నువ్వు ఇవన్నీ వీళ్ళింటి మీద వెళ్తున్నారు, వీళ్ళింటి మీదకి వెళ్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. ఎట్లాంటి ఏంటంటే ఈ నిజంగా ఎంతమంది సామూహికంగా చేసుకుంటారో భయం వేస్తుంది. ఈ దీని బాధ్యత లేదంటే అది చేయకూడదు. ఒకటే మాట, 2 రాష్ట్రాల్లో వినండి, గతంలో కృషి బ్యాంక్ ఉంటే మేము వేసాము, మేము సాధించుకున్నాము, వాళ్ళు ఎంక్వైరీ చేశాము. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ధైర్యం చెప్పాలండి. ఇటువంటి అపవాదులు వేసి ఇంకా రెచ్చగొట్టకూడదండి. చాలా మంది. ప్రసాద్ గారు నమస్తే కేసీఆర్ గారు. నమస్తే, మాట్లాడండి. సారు మన రాజ్కుమార్ అక్క గారు ప్రజల అత్యాస బావద్దని మాకు చెప్తున్నారు పబ్లిక్ ని. అవును. అయితే మరి మేము చంద్రబాబు నాయుడు గారు అన్ని హామీలు ఇచ్చినప్పుడు నమ్మినాం కదా, అది అప్పుడు అత్యాస అని అనిపించలేదండి మేడం గారికి. రుణాలను మాఫీ చేస్తాం. నేనైతే ఆయన చాలా ఆప్ట్ క్వశ్చన్ అడిగారు. ఒక్క పార్టీ కాదు, తెలుగుదేశం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ అయినా అన్ని రద్దు చేసేస్తామంటే నమ్మారు. మీరైతే ఖండితులైనా నేనైతే మొదటి నుంచి చెబుతున్నా నమ్మొద్దని చెప్పాం మా ఓటాళ్ళం. ఇప్పుడు వినలేదు. దానికి ఎవరైనా చెప్తారు? అన్ని పార్టీలు. నేను ఒక పార్టీ. నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు నూజివీడు, విజయవాడ సరౌండింగ్స్ లో కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయండి. 100 ఎకరాల్లో ఉన్నాయి నూజివీడు దగ్గరలో కానీ సరౌండింగ్ లో కానీ. వీళ్ళ బిగినింగ్ కేంద్ర మంత్రుల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రుల స్థాయి వరకు కూడా పరిచయాలు, వాళ్ళతో ఫోటోలు దిగినాయి, కేంద్ర మంత్రులతో ఫోటోలు దిగినాయి, పేపర్లో మెయిన్ ఎడిషన్ లో వచ్చినాయండి. కొన్ని వాళ్ళకి సంబంధించిన వ్యాపారాలు కానీ, లేకపోతే ఇట్లా ఆస్తులకు సంబంధించిన కానీ, లేకపోతే కొత్తగా వాళ్ళు వెంచర్లు ఏమైనా ఓపెన్ చేస్తే వాటికి సంబంధించి కానీ. ఇప్పుడు ఆ స్థాయిలో వీళ్ళ పరిచయాలు ఉంటే ఈ ప్రభుత్వం అవనండి, ఇంకో ప్రభుత్వం అవనండి, ఇంకో పార్టీ అవనండి, ఏదో ఏ పార్టీ అయినా అనవసరం. పోలీసులు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగి వీళ్ళ మీద కనీసం ఎంక్వైరీ కూడా వేయించుకోలేని పరిస్థితిలో వీళ్ళు ఏం న్యాయం చేస్తారనేది అర్థం కావట్లేదు సార్. ప్రజలకు కానీ బాధితులకు కానీ ఆ స్థాయిలో పరిచయాలు ఉన్నప్పుడు. కరెక్ట్. కానీ ఖచ్చితంగా మీరు చెప్పినట్లు మోరల్ గా బాధ్యత ప్రభుత్వంలో ఉన్న పార్టీల మీద ఖచ్చితంగా ఉంటుంది. ఏదో తప్పించుకుందామంటే ఎవరు తప్పించుకోవడానికి కూడా ఆలోచన చేస్తారని నేను అనుకోను. కానీ ఏదో రకంగా దీన్ని పరిష్కారం చేయడానికే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. నరసింహ గారు టీఆర్ఎస్ పక్షాన ఫైనల్ గా ఒక మాట చెప్పండి, ఇక్కడ తెలంగాణలోనే చర్య తీసుకునే అవకాశం ఉంటుందా? తెలంగాణలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్నింటినీ వెంటనే సీజ్ చేయడం జరుగుతుంది. ఎవరెవరైతే అక్కడ పక్కన పెట్టడం కాదు, వాటిని అమ్మించి ఇప్పించి ఏర్పాటు చేస్తే అప్పుడు పేరు 100% మీకు అన్ని తెలుసు. ప్రాసెస్ ఆఫ్ లా ఇస్ దేర్. ఆ ప్రాసెస్ అంతా పూర్తి చేసి ఎవరెవరు బాధితులు ఉన్నారు, ఆ బాధితులకు సంబంధించినటువంటి మొత్తం అమౌంట్ ఎంత ఉంది, వాడికి ఉన్న ఆస్తులు ఏమున్నాయి, ఇక్కడ
అంతటా చూడాలా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఇప్పుడు దీనికి ధర్మశ్రీ ఒక నిమిషం దీంట్లో ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు, అధైర్యపడాల్సిన అవసరం లేదు. అవసరం అనుకుంటే పీడీ యాక్ట్ అయినా పెట్టి వాడిని వెంటబడి అగ్రిగోల్డ్ కి ఆస్తులు అయితే చాలా ఉన్నాయి. అంటే ఏమో రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారు, రెచ్చగొట్టి మీ మీద మచ్చలు వేసే కార్యక్రమం కాదు. ఇప్పుడు సామాన్య లక్షలు కాపాడమని మేము అడుగుతున్నాం. ఒకటే మాట్లాడతాను, ఇది పెద్ద సమస్య కాదండి. ఇమీడియట్ గా వాళ్ళ ఆస్తులు సీజ్ చేసేయాలి, కోర్టు కస్టడీలో పెట్టాలి. ఓపెన్ ఆక్షన్ ద్వారా అమ్మితే మొత్తం డిపాజిటర్లు డబ్బు వస్తుంది. డిపాజిటర్లకు నేను చెప్తాను, మీరు సమయం పాటించండి, మీ డబ్బులు ఇప్పించే బాధ్యత మాది. ప్రతిపక్షమైన మేము ఉద్యమిస్తాం. అధికార పార్టీ ఇన్వాల్వ్ కాకపోయి, అధికార పార్టీ రెండు పార్టీలు చిత్తశుద్ధి, రెండు రాష్ట్రాల్లో చిత్తశుద్ధి లేకపోతే మేము ఉద్యమిస్తాం, సాధించి తీరుతాం. అపవాదులు వేయకుండా ఇట్లాంటి అపోహలు వాళ్ళని తెచ్చుకుంటారు. ఏదో వచ్చింది, ఏదో వార్త వచ్చింది. నాకైతే అవగాహన బోల్డ్ ఆస్తులు ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి పొలాలు ఉన్నాయి, అనేక రాష్ట్రాలు ఉంది కాబట్టి వాటిని అమ్మించి వాటిని పనిచేయాలి. పేదవాళ్ళ న్యాయం చూడాలి. ముఖ్యమంత్రి గారు చెప్పాలి. మా దగ్గర మాట్లాడే కుదరదు, వాళ్ళు టీవీలో మీలాంటి వాళ్ళు పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించేందుకు టీఆర్ఎస్ భయపడుతోందన్న టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్రావు గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 74% మంది అవునని, 26% మంది కాదంటున్నారు. ఎస్ఎంఎస్ పంపిన వారందరికీ కూడా ధన్యవాదాలు. ఏదేమైనా ఈ విషయంలో అగ్రిగోల్డ్ విషయంలో సామాన్య బాధితులు, డిపాజిటర్లు, ఏజెంట్లు అందరికీ 32 లక్షల మందికి సంబంధించి 7,000 కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించి ప్రభుత్వాలు స్పందించకపోతే అది చరిత్రలో వాళ్ళ మీద చాలా విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. వారు ఇప్పటికే జనంలో రకరకాల అపోహలు, అనుమానాలు ఉన్న నేపథ్యంలో తగు చర్యలు తీసుకుని బాధితులందరికీ న్యాయం చేయాలని ఆకాంక్షిస్తూ, జరుగుతుందని ఆకాంక్షిస్తూ రాజకుమారి గారు, ధర్మశ్రీ గారు, గంగా భవానీ గారు, నోముల నరసింహ గారు, అలాగే రమేష్ బాబు గారు, అట్లాగే బొడ్డు రవి గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.